స్పూఫ్ తో మనందరినీ ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. నా పేరు కాట్రాజ్. ఛత్రపతి సినిమాలో నేను విలన్ని. ఆల్రెడీ జబర్దస్త్ లో కాట్రాజ్ అనే పేరు ఉంది నీకు. ఓకే, అదంతా మీ అభిమానం. ఈ స్పూఫ్ లో కూడా నేనే విలన్ని. ఈడి నా అసిస్టెంట్. మేము వైజాగ్ పోర్ట్ ఏరియాలోని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాం. మామూలు స్మగ్లింగ్ కాదు, చాలా పెద్ద దందా మాది. అన్నా మన స్మగ్లింగ్ ఎలా నడుస్తుంది? సూపర్ గా నడుస్తుంది అన్న. ఇవాళ ఏం స్మగ్లింగ్ చేశారు? వైజాగ్ బీచ్ లో వాటర్ తీసుకెళ్లి శ్రీలంక బీచ్ లో కలిపేశామన్నా. ఎవరికి డౌట్ రాలేదుగా? నాకు కూడా డౌట్ రాలేదన్న. సరే, గంజాయి తెమ్మని చెప్పని ట్రక్ పంపించమన్నది ఏమైంది? పోలీసులు దొరికిపోయామన్నా. పోలీసులు దొరికిపోయామా? అవునన్నా. మరి ఏం చేశారు? 500 ఫైన్ వేస్తారు, వదిలేశారన్న. గంజాయికి 500 ఫైన్ ఏంట్రా? గంజాయి కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదని కట్టారు. దొంగ నోట్ల వ్యాపారం అలా సాగుతుంది. దొరికిపోయామని అది కూడా. దొంగ నోట్లు కూడా దొరికిపోయావా? అదేలా రా, అసాధ్యం కదా. ఆ ఎదలో కక్కుర్తి పడి 200-300 రూపాయల నోట్లు వచ్చేసేస్తున్నారు. ఓ పని చేయమను, ఈసారి నుంచి 250-350 నోట్లు ప్రింట్ చేయమని. దొరకవు. ఏంటి అలా చూస్తున్నావు? నేను కూడా అదే చెప్పాలి. సరే, సూర్యుడు ఎక్కడ? నేను అడిగింది మన సినిమాలోని సూర్యుడు ఎక్కడా? సూర్యుడు ఒకటోసారి, సూర్యుడు రెండోసారి. రా సూర్యుడు. అన్నా దా. ఏంట్రా సంగతులు? ఏముందన్నా, సుడిగాల్ సుధీర్ టీమ్ లో ఆ సన్నిగానికి ఏం చేయకున్నా పేరు మాత్రం బాగా వస్తుందన్నా. అదేరా జిఎస్ అంటే. జిఎస్ఆ? సుడిరా. మరి జి అంటే? గుండెలు సుడిలే. ఓహో, నేను ఆర్డీ అనుకున్నా. ఆర్డీ ఏట్రా? రోజా గారి దయా. అది అందరికీ తెలిసిందే. రోజా గారి దయ. మా ఊరు నుంచి మా అమ్మ వచ్చిందన్నా, నేను ఊరు వెళ్ళిపోవాలి. ఊరు వెళ్ళిపోతామన్నా కాలు నొక్కుతాడా రేపటి నుంచి? నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, నీ కాలు నువ్వు ఒత్తుకోవచ్చుగా. అన్నా శాలరీ ఎవరది మంత నాకు ఇస్తాలేరా తర్వాత ఫస్ట్. ఏంట్రా అన్ను వెళ్ళిపోతే అన్న కాలువలు పడతారు, చేతులు పడతారు, ఒళ్ళు పడతారు. నేను నొక్కుతాను రా నా యాల్దే. నువ్వు నొక్కుతావా? నేను నొక్కుతాను రా. ఏది నొక్కు? బాస్మతి. బాస్మతి అదేంటి? సినిమాకి ఆర్ఆర్ వేసుకుంటున్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓ అదే, రైట్. నొక్కరా. బాస్మతి. మాట బాస్మతి అనొద్దు. బాస్మతి అనలేదు, భీమాస్మతి అన్న. గట్టిగా నొక్కో. నొక్కుతున్నాను. ఏంట్రా భీమాస్మతి అంటున్నావు? చేతికి నోరొచ్చింది, కంటికి రంగు వచ్చింది, ఏంటి? ఫేషియల్ చేస్తున్నాడు అన్న. ఎక్కడ చేస్తున్నాడు కనుక్కో, మనం కూడా వెళ్దాం. నీ కలర్ మారదు అని ఏంట్రా చావు కళ కాదు, చంద్రకళ. చంద్రకళ ఎవర్రా? చంద్రకళ అంటే వెళ్ళిపోయిన చంద్ర మళ్ళీ రాడు, అది కళ అంటున్నాడు రా. ఇలాగే బాగుంది. నాకు కూడా కంఫర్ట్ ఉంది రాసుకోవడానికి. నేను చేపను కాదు తినడానికి. కాట్రాజ్ నవిలి మింగేస్తా. నమిలి తినాలరా, లేకపోతే గొంతు కట్టం పడిపోద్ది నా యాల. నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. వెళ్ళిపో. మా ఊరు వెళ్ళిపోతానన్నా, మా మమ్మీ వెయిట్ చేస్తుంది. మీ మమ్మీ వెయిట్ చేస్తుంది, డాడీ వెయిట్ చేస్తున్నాడు అంటే కుదరదు. లేదన్నా, నేను వెళ్ళిపోతానన్నా. రోజమ్మా ఎవడన్నా పడిపోతే వాళ్ళ అమ్మని తలుచుకుంటాడు. ఈడేంటి రోజమ్మ అంటున్నాడు? దాన్ని ఆర్డీ అంటారు. అంటే రోజా గారి దయని. చూసారుగా, వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చిన ఎవరికైనా ఇదే గతి. చూసారుగా, ఈ గీత దాటి గనక ఎవడైనా ముందుకి గనక వచ్చాడు అని చెప్పని నాకు తెలిస్తే ఆడికి పట్టిన గతే మీకు పడుతుంది. మన సూర్యుడు అన్నా పొద్దున తాగేసాడు పడిపోయినప్పుడే. సూర్యుడు యాడున్నావురా? సూర్యుడు నానా, సూర్యుడు యాడున్నావురా? ఆల్రెడీ సాయంత్రం అయిపోయి సూర్యుడు చాలా సేపు అయింది, వెళ్ళి ఇంటికి వెళ్ళు. చంద్రుడు కూడా వచ్చాడు మా పొద్దునరా.
గీత దాటితే చంపేస్తా అన్నాడు అన్న. ఏమన్నాడు? గీత దాటితే చంపేస్తా అన్నాడు అన్న. ఆడంత క్లారిటీ చెప్తే ఆడంత అర్థం ఏంట్రా? పద వెళ్ళిపోతాం. అన్న వెళ్ళిపోతావు ఏంటన్నా? ఒరే అంటే హీరో రా ప్రభాస్ గారు 6 feet ఉంటారు, దాటితే నేను తొంటాను బొక్కలాగా. ఆడు కూడా డూపే అన్న. ఆడు డూపేనా? అవును. పంచారా గేట్ చెరిపి? ఎందుకన్నా? ఒరే గేట్ చెరిపేస్తే గీత ఉండదు, దాటి వచ్చారు చెరిపి. భీమాస్మతి భీమాస్మతి భయ జీన్స్ అడుకున్నావు బాగుంది. జీన్స్ ఎక్కడ 50% ఆఫర్. అవునా? ఏరియాది అది మన పంజగుట్ట ఉంది కదా. ఏంట్రా ఆడితో మాటలు అన్న వేసేయండి. అన్న శాలరీ ఇవ్వలేదు మంత్ నాకు. శాలరీ ఇస్తాను రా, నీకు దండం పెడతాను. ఈరా అన్న కొంచెం జరగను ప్లీజ్. దాగుడు మూత దండాకోర్ గుమ్మాడి వీరి వీరి గుమ్మడి పండు. అప్పలనాయుడు వీడు పోయాడు, వీడు ప్లేస్ లోకి నువ్వు వస్తావా? వద్దు, అక్కడ రెంట్లు ఎక్కువ ఉంటా. అప్పలనాయుడు ఇదే నేల కోసం వేళ్ల తరబడి గంజికెచ్చో కడుపు మండితే చికెన్ బిర్యానీ కచ్చి ఇప్పుడు రోజులు మారాయి. కేసు తెప్పించుకోవచ్చు, బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు రారా చూసుకుందాం. అప్పలనాయుడు అసలు ఏం కావాలరా నీకు? ఒకటి అరే ఒకటి అని చెప్పండి. రెండు రెండిలా 2 3 4 ఈ మొక్క కావాలరా. సరోజా గారు మీ ఫేవరెట్ సూర్యుడు చుట్టూ స్కిట్. ఖచ్చితంగా లేకపోతే స్కిట్ లేదు, స్కిట్ లేకపోతే సన్నీ లేదు. నిజంగా చాలా బాగుంది స్కిట్. వరుణ్ వెరీ వెరీ నైస్. మరి కశ్యప్ గారు? బ్యూటిఫుల్ అండి, ఎంజాయ్ చేశాను. అందరూ సూపర్ అసలు. డాడీ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆ తిమ్మింగలంతో ఏదో పోట్లాడతాడు, తర్వాత దీంతో సో దాన్ని మీరు స్పూఫ్ చేస్తుంటే ప్రభాస్ అని కూడా కృష్ణదాస్ గారు చాలా బాగుంది.